ఈరోజు ఎంతో పవిత్రమైన భాద్రపద సోమవారం. ఈరోజు ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం గురించిన ఈ పురాణ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి. పుత్రుడు లేని వారికి మంచి పుత్రులు కలుగుతారు. పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వంశవృద్ధి అవుతుంది. సకల శుభాలు కలుగుతాయి. శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగింది అనే పురాణ కథ శివపురాణంలోనూ, వాయుపురాణంలోనూ, స్కాంద మహాపురాణంలోనూ వివరించడం జరిగింది. ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెట్టే ఆ పురాణ కథను ఇప్పుడు మనం విందాం. ప్రత్యేకంగా ఈరోజు ఈ కథను వినడం మహాపుణ్యంగా భావించాలి. దక్ష ప్రజాపతి తన కుమార్తెల్లో పెద్దదైన సతీదేవిని ఈశ్వరుడికిచ్చి వివాహం చేశాడు. ఒకసారి ఈశ్వరునిపై కోపంతో దక్షుడు సతీ పరమేశ్వరులను ఆహ్వానించకుండా ఒక యజ్ఞాన్ని చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న సతీదేవి తన భర్త అనుమతితో దక్షుని యజ్ఞశాలకు వెళ్ళింది. అక్కడ దక్షుడు ఆ పరమశివుణ్ణి అవహేళనగా చేసి దూషించాడు. తన భర్తను అంత మాటలు అనడం సతీదేవి ఎంతో బాధపడి అక్కడే యోగాగ్నిలో పడి దగ్ధమైపోయింది. తర్వాత దేవస్వరూపుడైన హిమవంతుడనే పర్వతరాజు మేనకాదేవిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ మైనాకుడు అనే కొడుకు పుట్టాడు. యోగాగ్నిలో దగ్ధురాలైన సతీదేవి మేనకాదేవి గర్భంలో ప్రవేశించి హిమవంతుని కూతురిగా జన్మించింది. ఆమె గౌరవర్ణంతో ఉండడం వలన ఆమెకు గౌరి అని పేరు పెట్టారు. పర్వతరాజు పుత్రిక అయినందువలన ఆమెను ప్రజలంతా కూడా పార్వతి అని పిలిచారు. పార్వతి దినదిన ప్రవర్తమానంగా పెరిగి పెద్దదై యవ్వనవతి అయినది. పరమశివుడు సతీదేవి వియోగాన్ని భరించలేక తీవ్రమైన తపస్సు చేయ ప్రారంభించాడు. హిమవత్ పర్వతం ప్రదేశంలోని పరమశివుడు తపస్సు చేస్తున్నాడని తెలుసుకొని హిమవంతుడు పరివారంతో పాటుగా తమ కుమార్తె పార్వతీదేవిని వెంటబెట్టుకొని ఈశ్వరుడు తపస్సు చేసే ప్రదేశానికి వెళ్ళి ఆయనకు పరిచర్యలు చేయమని స్వయంగా తన కుమార్తె అయిన పార్వతిని నియమించాడు. ఇక పార్వతీదేవి భక్తితో పువ్వులు, సమిధలు, దర్భలు ఈశ్వరుడికి సమకూర్చి పెడుతూ ఆయన తపస్సుకి భంగం కలగకుండా పరిచర్యలు చేస్తుంది. ఇక తారకాసురుడు పెడుతున్న బాధలు భరించలేక దేవతలందరూ కూడా దేవేంద్రుడితో కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. మారో బ్రహ్మదేవుడితో తారకాసురుడి వల్ల తాము పడుతున్న బాధలన్నీ వివరించి ఆ రాక్షసుని సంహరించమని దేవతలందరూ కూడా ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఇలా చెప్పాడు: మీ కోరిక నెరవేరుతుంది, కానీ నేను ఆ రాక్షసుని సంహరించలేను. అతన్ని సంహరించే శక్తి ఈశ్వరుని ద్వారా పుట్టిన సంతానానికే సాధ్యం. ఈశ్వరుడి ద్వారా సంతానం పుట్టాలి అంటే ఈ సృష్టిలోని హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవికి మాత్రమే ఆ శక్తి ఉంది. కాబట్టి పార్వతీదేవియే ప్రస్తుతం పరమేశ్వరుడికి పరిచర్యలు చేస్తుంది. వారిద్దరి మధ్య ఆకర్షణ కలిగేలాగా చేయమని చెప్పి బ్రహ్మదేవుడు అంతర్ధానమయ్యాడు. ఇక దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు ఆకర్షణ కలిగించి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు దేవేంద్రుడు పరమేశ్వరుని మనసు చెలింపచేయగలే శక్తి ఒక మన్మధుడికి మాత్రమే ఉంటుందని గ్రహించి మన్మధుడిని మనసులోనే తలుచుకున్నాడు. వెంటనే మన్మధుడు స్త్రీల కనుబొమ్మల వంటి అందమైన ధనస్సును భుజంపైన పెట్టుకొని లేత మామిడి మొగ్గను బాణంగా పట్టుకొని స్నేహితుడైన వసంతుడితో కలిసి ఇంద్రుని దగ్గరికి వచ్చాడు. మన్మధుడు రాగానే ఇంద్రుడు, మిత్రమా, దేవతలను మిక్కిలి బాధించే తారకాసురుణ్ణి చంపగలిగే శక్తి శివపార్వతులకు కలిగే సంతానం వలనే సాధ్యం. అందువలన ఈశ్వరుని మనసు పార్వతిని ఆకర్షించినట్లు నీ బాణాన్ని ప్రయోగించు. ఈ పనిలో వసంతుడు నీకు సహాయపడతాడు. దీనివల్ల నీకు మంచి కీర్తి కలుగుతుంది అన్నాడు. అంతటా దేవేంద్రుడి మాటలు విన్న మన్మధుడు తన భార్య అయిన రతీదేవిని స్నేహితుడైన వసంతుడితో కలిసి శివుడి దగ్గరకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే దేవదారు చెట్టు మొదట్లో పులితోలు పరుచుకొని కూర్చున్న మహేశ్వరుని మన్మధుడు చూశాడు. ఈశ్వరుడు ధ్యానం చేస్తున్నాడు. ఇంతలోని చెలికత్తెలతో పువ్వులు మొదలైన వాటిని పట్టుకొని వస్తున్న పార్వతిని మన్మధుడు చూశాడు. పార్వతీదేవి పరమశివుడి దగ్గరికి వచ్చింది. అదే సమయంలో నంది శివుడికి నమస్కరించి పార్వతి వచ్చిన విషయాన్ని చెప్పాడు. వెంటనే పార్వతీదేవి చెలికత్తెలు తాము తెచ్చిన పూలను శివుడికి పాదాల దగ్గర పెట్టారు. అప్పుడు ఆ మహాశివుడికి పార్వతీదేవి నమస్కరించింది. దానికి ఆ మహాశివుడు
సవతి పోరు లేని శివుని భర్తగా పొందుమని ఆశీర్వదించాడు. మన్మధుడు వారిద్దరిని దగ్గరగా చూశాడు. తాను పూల బాణాన్ని ప్రయోగించడానికి ఇదే సమయమని నిశ్చయించుకున్నాడు. మన్మధుడు బాణం సంధించేలోపే శివుడు పార్వతీదేవి ముఖాన్ని చూశాడు. పార్వతీదేవి సిగ్గుతో తలదించుకుంది. అంతలో శివుడు తన మనసు చెలించడానికి కారణం ఏమిటో అని ఆలోచించి నలువైపులా చూశాడు. దూరంగా బాణాన్ని ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్న మన్మధుడిని చూసి ఆ మహాశివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరుచుకొని ఆ అగ్నిజ్వాలలు మన్మధుడిని దహించి వేశాయి. తన భర్త కాలిపోవడాన్ని చూసిన రతీదేవి మూర్ఛపోయింది. తన తపస్సుకు అడ్డుపడిన పార్వతి నుండి దూరంగా వెళ్ళిపోవాలని అంతర్ధానమయ్యాడు ఆ మహాశివుడు. పార్వతి తన చెలికత్తెల ఎదుట అవమానం జరిగిందని భావించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. ఇక పార్వతీదేవి శివుడి గురించి తపస్సు చేయాలని తండ్రి హిమవంతునితో చెప్పింది. తండ్రి సరేనని విశాలమైన శిఖరం మీద తగు ఏర్పాట్లు చేయించాడు. అప్పుడు పార్వతి తపస్సు చేసిన శిఖరమే నేడు గౌరీ శిఖరంగా పేరు పొందింది. పార్వతి తగిన తపస్సు చేయడానికి నిర్ణయించుకొని ఆమె అయాచితంగా లాభించిన నీరును, చంద్రకిరణాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ తపస్సు చేసింది. ఆ విధానంగా ఆమె శరీరం ఎండకు ఎండి వానల్లో తడిసి వనికి మహామునుల తపస్సును అధిగమించింది. ఒకరోజు మహాశివుడు మాయా బ్రహ్మచారి రూపంలో పార్వతీదేవి తపోవనానికి వచ్చాడు. పార్వతీదేవి ఆయనకు ఎదురుగా వెళ్ళి గౌరవంగా సపర్యలు చేసి ఆశ్రమానికి తీసుకొని వచ్చింది. ఇక పార్వతితో మాట్లాడాలని అనుకున్నాడు. పార్వతితో ఇలా అన్నాడు: యవ్వనంలో ధరించవలసిన ఆభరణాలను విడిచిపెట్టి ముసలితనంలో ధరించే నార బట్టలను ఎందుకు ధరించావో చెప్పు. ఒకవేళ నీవు ప్రియుని గురించి తపస్సు చేస్తుంటే వెంటనే తపస్సు ఆపు. ఎందుకంటే నేను కూడా తపస్సు చేసిన వాడినే. కావాలంటే నా తపస్సులో సగభాగాన్ని నీకు ఇస్తాను. దానివల్ల నీవు కోరిన ప్రియుని పొందవచ్చు. అతనెవరో నాకు చెప్పు అంటాడు. దానికి చెలికత్తెలు ఆ మహాశివుణ్ణి భర్తగా పొందాలని ఇలా తపస్సు చేస్తుంది అన్నాడు. చెలికత్తెల మాటలు విని మాయా బ్రహ్మచారి, ఓయి నీ చెలికత్తెలు చెప్పిన మాటలు నిజమేనా అని అడిగాడు. దానికి పార్వతీదేవి అవును అని సిగ్గుపడింది. దానికి మాయా బ్రహ్మచారి ఇలా అన్నాడు: ఓ పార్వతి, ఆ మహాశివుడికి అన్నీ చెడ్డ అలవాట్లే ఉన్నాయి. ఆ అలవాట్లు తెలిసి అతని ఎలా వివాహం ఆడాలనుకున్నావు? పాములు కడియములుగా ధరించాడు. శివుడిలో వరుణకు ఉండవలసిన లక్ష్యం ఒకటైనా ఉందా? పుట్టుక ఎటువంటిదో తెలియదు. బట్టలు కూడా వేసుకోడు. పులి చర్మం కప్పుకుంటాడు. శ్మశానంలో ఉంటాడు. అతను పట్టుకుంటే నీ చర్మం కందిపోతుంది. వెంటనే ఆ ఆలోచన మానుకో అంటాడు. దానికి పార్వతీదేవి, నీవు నిజంగా ఈశ్వరుని పరమార్థం తెలిసిన వాడువు కాదు. లేకుంటే ఇలా మాట్లాడవు. ఈశ్వరుడు దరిద్రుడైనప్పటికీ సంపదలన్నిటికీ కూడా కారణమవుతున్నాడు. శ్మశాన నివాసమైనప్పటికీ 3 లోకాలకు అధిపతి అవుతున్నాడు. భయంకరమైన రూపం కలిగినప్పటికీ మంచివాడు అని చెప్తున్నాడు. శివుడు ఆభరణాలను ఇస్తాడు, పాములను ధరిస్తాడు, కపాలాన్ని పట్టుకుంటాడు, బాలచంద్రుని ధరిస్తాడు. విశ్వమూర్తి అయిన శివుని శరీరం ఇలాగే ఉంటుందని ఎవ్వరూ నిర్ధారింపలేరు. శివుడి శరీరాన్ని స్పర్శ వల్ల సీతాభస్మం పరిశుద్ధిని కలిగిస్తుంది. కాబట్టే ఆయన దానవం చేస్తున్న భస్మాన్ని తలపై ధరించడానికి దేవతలు తమ కిరీటాలకు పూసుకుంటారు. పెద్ద ఏనుగుపై ఊరేగిన దేవతడు ఎద్దుపై వచ్చే ఆ మహాశివుణ్ణి చూసి ఏనుగు దిగి శివుని పాదాలకు తమ శిరస్సుతో నమస్కరిస్తున్నాడు. కాబట్టి ఇంత జ్ఞానం కూడా లేని నీ దగ్గర నేనుండను అని చెప్పి లేచిపోబోయే లోపే శివుడు తన నిజరూపం ధరించి ఆమెను పట్టుకొని, పార్వతి, నీ తపస్సు చేత నన్ను నీవు కొన్నావు. నేటి నుండి నేను నీ బాధ సేవకుని అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతి తపస్సు వల్ల పొందిన కష్టాలన్నీ కూడా మర్చిపోయింది. శివుడికి భార్యను పొందాలనే కోరిక కలగగానే మన్మధుడికి ఉపశమనం కలిగింది. ఆ తర్వాత పార్వతీదేవి తండ్రి హిమవంతుడు సకల దేవత సమక్షంలో మాంగళ్య వాద్యాల మధ్య పుష్పవర్షం కురుస్తున్న వేళ హిమవంతుడు పార్వతీదేవిని చేసుకురాగా శివుడు ఆమెను స్వీకరించాడు. పార్వతీ పరమేశ్వర్ల పాణిగ్రహణ సమయంలో ఎదురుగా దాటిపుద్యం ఆవిర్భవించింది. ఆ దంపతులు ఆ అగ్నిజ్వాలల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ విధానంగా పార్వతీ పరమేశ్వర్ల వివాహం వైభవంగా జరిగింది. ఈ విధంగా దంపతులైన పార్వతీ పరమేశ్వర్లకు ముందుగా పార్వతీదేవి మనస్సంకల్పం చేత వినాయకుడు జన్మించాడు.
తర్వాత దేవకార్యమైన తారకాసుర సంహారం నిమిత్తం పార్వతీ పరమేశ్వర్లకు మరొకరు జన్మించారు. అతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇతడికే కార్తికేయుడు, షణ్ముఖుడు అని ఇతర పేర్లు ఉన్నాయి. ఆ విధానంగా సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని సంహరించి దేవతలను సంతోషపెట్టాడు. ఈ శివపార్వతుల కళ్యాణం గురించి ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా వారికి పాపాలన్నీ పోతాయి. పుత్ర సంతానం కలుగుతుంది. మంచి భార్య, మంచి భర్త లభిస్తారు. సకల శుభాలు, ఐశ్వర్యం కలుగుతాయి. ఆ మహాశివుడికి ఎంతో ఇష్టమైన ఈ కథను ఎవరైతే వింటారో వారికి జీవితంలో అదృష్టం పడుతుంది. మహాపాపాలైన ఖాళీ బూడిదైపోతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. అతను మహాశివుడు భక్తుడు. రోజు తమ ఊర్లో ఉన్న శివాలయానికి శివదేవుడు వెళ్ళేవాడు. ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పాలు ఆలయానికి పట్టుకొని వెళ్ళేవాడు. మహాశివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆపై పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినం కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేసేవాడు. స్వామిని అర్చించేవాడు. ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడికి భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాల్సిన పని పడింది. దాంతో నిష్టగా చేసిన శివపూజ శివుడికి పాలను నివేదించడం పని ఎలా అని చెప్పి ఆలోచించాడు. అందరికైనా చిన్నదైన కూతుర్ని దగ్గరికి పిలిచాడు. పాప, మేము ఊరికి వెళ్తున్నాము. ఊరు నుండి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని, అదేమిటంటే మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం. ఆ పని కూడా నువ్వే చెయ్యాలి అని జాగ్రత్తగా కాచి చల్లార్చిన మజ్జిగ, కొవ్వు పాలను పాత్రలో పోసుకొని శివాలయంలోకి వెళ్ళాలి. ఆ పాలను అర్పించాలి. వ్యర్థావు కదూ, ఇది మన నియమం తల్లి. వ్యర్థం కానివ్వకు. ఆటలని పాటలని అటు ఇటు తిరగకుండా, సావాస కత్తెలతో ఊరంతా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా. మర్చిపోవు కదూ, మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని బతిమిలాడి మరీ చెప్పాడు. అలా గుడికి వెళ్ళే పని పాపకు అప్పగించాడు శివదేవుడు. పాప సరేనంది. ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాడు. ఇక మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా సానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగగాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చాత పట్టుకొని తాను కట్టుకున్న పల్చటి కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులెత్తి స్వామికి మొక్కింది. పాల వైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు, నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూసి చెప్పింది. ఎదురుగా నిలబడితే ఎలా తాగుతావు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడింది. కాసేపు అయ్యాక వచ్చి ఆ గిన్నెలను చూసింది. గిన్నెలో ఉన్న పాలు వైపు విచిత్రంగా చూసింది. శివయ్య, పాలు తాగలేదా? నీకోసమే తెచ్చాను. తాగడానికి ఏమిటి ఇబ్బంది? పాలు అలాగే ఉన్నాయి, తాగవా? తాగు అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. అయినా శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పి వెళ్ళారు. వాళ్ళు చెప్పినట్టుగా నేను చేశాను. ఎక్కడ ఏం లోపం జరిగిందో. శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు. దాంతో పాలు తాగపోయేసరికి భయం పట్టుకుంది. శివుడు పాలు త్రాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి ఉంటుంది కదా. ఇక శివుడు వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా ఓ లింగమూర్తి అని ప్రాధేయపడింది. పాలు సరిగ్గా కాచలేదా? రుచిగా లేవా? సద్ది పాలు అనుకుంటున్నావా? పొద్దెక్కిందనా? లేక పొగవాస వస్తుందనా? నీళ్లు కలిపాననా? ఆవు పాలు కాదనా? పోని ఆకలిగా లేదా? ముఖం మొద్దిందా? కుంచెడు లేవనా? నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నాననా? ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగననా? కోపంగా ఉందనా? ఎందుకు తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది. పరమశివ, పసిపాపని చేసి ఏమిటి ఈ సతాయింపు? ఆకలిగా లేదా? పోనీ అదైనా నోరు తెరిచి చెప్పాలి కదా. పోతే పోనీ ఒక్క గుటకైనా తాగితే నేను తృప్తి చెందుతాను కదా
అంటూ పాప పరమశివుని బ్రతిమలాడుతుంది. నువ్వు పరువులు తాగలేదు అంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు. అలా కొట్టిస్తావా? నా మీద ప్రేమతోనైనా సరే తాగవా? నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకొని ఇలా సాధిస్తున్నావు. ఇవి కాక ఇంకా ఏమైనా కావాలా? ఏం కావాలో అడుగు, నిమిషంలో తెచ్చి తీసుకొచ్చి ఇస్తా. కానీ తాగకుండా మాత్రం నువ్వు ఏడిపించకు. ఓ లింగమూర్తి, మాటంలో పాయసం తింటావా? వీరభద్రుడి జాతరకు నేను పంపిస్తాగా. మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముణ్ణి వాళ్ళ అమ్మ ఎలా బుజ్జగించిందో అలాగా గుర్తుకు చేసుకుంటూ బతిమిలాడుతుంది, ఏడుస్తుంది. ఆ పరమేశ్వరుడు పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు కానీ పలకలేదు. ఇంకా ఏడ్చేస్తూ ఉందో అని చూస్తూ ఉన్నాడు. ఆ పరమ కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరచిస్తూ ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకోసాగింది. ఈ శివుడు పాలు తాగమంటే బెల్లం కొట్టిన రాయిలాగా ఉన్నాడు. నాన్నగారు వస్తే నన్ను కోపగిస్తాడు అని ఏడవసాగింది. స్వామి వైపు చూస్తూ, మా వాళ్ళు నన్ను చంపేస్తారు. నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు. నాన్నగారు పదే పదే చెప్పిన ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం కన్నా ఖాయం. అంతకంటే ఇక్కడే నీ ముందే చావడం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆలోచించకుండా పాపను పట్టుకొని ఆపాడు. ఆ చిన్నారి ముందు సిద్విలాసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు. ఇక పాప ఆ పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం అరుదైనది అని పాపకు తెలియదు. దేవుణ్ణి పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులు అయింది. పాప రోజు తానే పాలు తేవటం, శివుడికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది. ఇలా ప్రతిరోజు పాలు తేవడం, శివుడు తాగడం జరిగింది. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తూ ఉన్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడికి అరగించి పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నలు చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పార్వతి చేతిలో పాప పాలలో చూసుకున్నాడు. ఆ పాలు లేవు. ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడిగాడు. ఇక పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం అంతా కూడా చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పార్వతి తాగడం ఏంటి? నువ్వు ఏదో అబద్ధం చెప్తున్నావు. శివుని పేరు చెప్పి నువ్వే తాగేశావా లేదా నిజం చెప్పు. శివుడికి నేను చేసిన వ్రతాన్ని నేలపాడు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతుర్ని అనరాని మాటలన్నాడు. పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు నమ్మలేని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళాడు. రోజులాగానే పాప పాలను శివుడికి ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవుడికి పట్టరాని కోపం వచ్చింది. ఓష్, రోజు పాలన్నీ తాగే శివుడు ఇవాళ తాగలేదే, చూడను కూడా లేదు. కన్న తన్ని అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎన్ని కథలు చెప్పి మోసం చేశావే పాపిష్టిదానా! ఎంత శివద్రోహం చేశావే! శివుడికి తెచ్చిన పాలను నువ్వే పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా. ఎంత నాటకం ఆడావే! నిన్ను ఊరికే వదిలిపెట్టను, నీ పొట్టలో చీలుస్తాను అంటూ ఆక్రోశంతో పాప మీద ఉరికాడు ఆ తండ్రి. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగ స్వరూపాన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు. అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెలిశాడు. తండ్రి వెంటపడుతూ పాప వెంట్రుకలు చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ ఇవతలికి రాగబోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి అమాయకత్వం. అదే శివుడికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? జరిగిందంతా తెలుసుకొని ఆ శివదేవుడు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆనాటి నుండి ఆ పాప గోడకూచి అనే పేరుతో స్తుతింపబడింది. ఎవరైతే ఈ పవిత్ర కథను విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు. శివలోకం పొందుతారు.
ఆ మహాశివుడి దివ్య ఆశీస్సులు మీకు నేరుగా అందుతాయి. ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు ఈరోజు. ఈ కథను ఎవరైతే విన్నారో వాళ్ళందరికీ ఎంతో అదృష్టవంతులై ఈరోజు ఈ కథను అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈరోజే సోమవారం. ఆ మహాశివయ్యకు ఎంతో ప్రత్యేకమైన విశిష్టమైన రోజు. ఈరోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించిన జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో మహిమాన్వితమైన ఈరోజు శివదేవుడి కథను విన్నా, చదివిన, చెప్పిన, వినిపించిన సకల శుభాలు కలిగి ఆ శివ పార్వతుల అనుగ్రహం మీకు కలుగుతుంది. తెలుగుదేశంన ఒకానొక గ్రామసీమలో బీదవాడైన శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతను రాజేశ్వరి ఆమెను పెళ్లాడి కాపురం చేస్తున్నాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురు కలిగారు. పుత్రుని పేరు సనాసనుడు, పుత్రిక పేరు దాక్షాయణి. పేదవాడు అవడం వలన శివయ్య భిక్షాటన చేసి భార్య బిడ్డలను పోషించుకుంటూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత తన భార్యతో శివయ్య ఇలా చెప్పాడు: ఓ రాజేశ్వరి, మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనాన్ని సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని చెప్పి శివయ్య ప్రయాణమై వెళ్తున్నాడు. శివయ్య అలా వెళుతూ ఉండగా ఒక ముసలి బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు శివయ్యతో ఇలా పలికాడు: ఎవరు నాయనా నీవు అని అడిగాడు. అప్పుడు శివయ్య ఇలా చెప్పాడు: ఓ మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లె నా గ్రామం. చాలా బీద కుటుంబకుని. ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. సంపాదించింది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చెయ్యాలి అనే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పాడు. అదంతా విన్న ముసలి బ్రాహ్మణుడు నవ్వుతూ ఇలా పలికాడు: ఓయి వెర్రినాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నీవు ధనాన్ని సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చే వ్రతకథను ఒకటి చెప్తాను, శ్రద్ధగా విను అని బ్రాహ్మణోత్తముడు చెప్పగా శివయ్య ఇలా పలికాడు: పుణ్యపురుష, అది ఏ దేవుని కథనో ఆ చెట్టుని నీడలో కూర్చొని వివరించు స్వామి అని చెప్పుకున్నాడు. ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు. వంగదేశాన్ని పాలిస్తున్న సూరసేన మహారాజుకి గుణవంతురాలైన ఒక పుత్రిక ఉన్నది. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలది. పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యాజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి తెలుసుకొని తానే స్వయంగా సీమంతినికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పడానికి సూరసేన మహారాజు యొక్క పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానాన్ని సీమంతినికి చెప్పి వెళ్ళిపోయింది. ఆనాటి నుండి సీమంతిని సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదా శివుని పూజిస్తూ వ్రతకథ చదువుతూ దినదిన ప్రవర్తమానమైనది. ఇలా ఉండగా వంగదేశాన్ని ఇంద్రసేనుడనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు చంద్రాగదుడు అనే కొడుకున్నాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకొని పిల్లీడుకు వచ్చాడు. చంద్రాగదనకు వివాహం చేయాలని అనే తలంపుతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి, పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాదనకు ఎక్కడైనా సరే తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపించాడు. వారు అనేక దేశాలు తిరిగి చివరకు వంగదేశ పాలకుడైన సూరసేన మహారాజు పట్టణానికి చేరుకున్నాడు. ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె ఉన్నదని పరిచారకుల వల్ల తెలుసుకొని రాజు దర్శనానికై ఆస్థానానికి చేరుకున్నారు. అంతటా సూరసేన మహారాజు మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఇంకా ఏమిటి అని అడిగారు. దానికి వారు ఇలా చెప్పారు: మహారాజా, మాది అంగదేశం. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాగదుడు అనే కుమారుడు ఉన్నాడు. అతడికి తగిన కన్య గురించి తిరుగుతూ తమ పుత్రికా రత్నముకు సీమంతినీదేవి గుణగణాలను తెలుసుకొని ఇక్కడికి వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించారు. రాజు ఆ చిత్రపటాన్ని
కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాడు. వివాహమైన కొంతకాలానికి ఒక రోజున చంద్రగదుడు తన వినోదపు చెలికాంతలతో యమునా నది తీరాన దావపై షికారు చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ దావ నీటిలో మునిగిపోయింది. చంద్రగదుడు తప్ప మిగిలిన వాళ్ళు చనిపోయారు. చంద్రగదుని నాగకన్యలు పట్టుకుని తమ రాజైన దక్షకుని వద్దకు తీసుకుపోయారు. అప్పుడు తక్షకుడు చంద్రగదుని చూసి, ఇతను ఎవరు, ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని అడగగా నాగకన్యలు ఇలా చెప్పారు. మాకు తెలియదు మహారాజా, నీటి ప్రవాహంలో కొట్టుకొని పోతూ ఉండగా మాకు చిక్కడం వలన తమ దగ్గరకు తీసుకువచ్చాము అని సమాధానం చెప్పారు. దానితో దక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రగదుని వృత్తాంతం తెలుసుకొని, ఇతడు సామాన్యుడు కాదు, ఇతని ధర్మపత్ని శ్రీమంతినీదేవి శివుని ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం గల మహాప్రతివ్రత, అందువలనే ఇతడు నీటిలో పడిపోయిన ప్రాణాలు విడవక మీకు చిక్కడం వలన అతనికి ఏ విధమైన అపాయము కలగలేదు అని నాగకన్యలకు చెప్పాడు. ఈ సంభాషణంతా వింటున్న చంద్రగదుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు. అంతా తక్షకుడు చంద్రగదుని వీపు చరిచి ధైర్యం కలగజేసి తన దగ్గర ఉన్న విలువైన మణులిచ్చి ఆ మణుల యొక్క ప్రవాహం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపాడు. అక్కడ శ్రీమంతిని తన భర్త జాడ తెలియనందున నా ప్రమాదంలో చెలికాండ్లతో పాటు తన భర్త కూడా మరణించి ఉంటాడని తలపోసి పరిపరి విధాలుగా విచారిస్తూ ఇలా బాధపడింది. ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవారం వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కనులు మూసుకొనగా అప్పుడు స్వప్నంలో జగజ్జనని ఇలా పలికింది. అమ్మాయి, నీ భక్తకు ఏమీ భయం లేదు, విచారించకు, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ దగ్గరకు చేరుకుంటాడు అని చెప్పి అమ్మవారు అంతర్ధానమయ్యింది. అంతలో సీమంతిని మేలుకొని స్వప్నంలో దేవి చెప్పిన మాటలు వృధా కావని మనసులో ధైర్యం చేసుకుని యథాప్రకారంగా సోమవార వ్రతాన్ని చేస్తూ ఉండగా దివ్య ప్రభావం గల మునులతో చంద్రగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకతకు సంతోషించి జరిగిందంతా కూడా తెలుసుకొని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని మహిమగల మనులతో తిరిగి వచ్చాడు అని ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కవరంపి శుభముహూర్తాన శ్రీమంతినీదేవికి చంద్రగదునకు వైభవోపేతంగా పట్టాభిషేకం చేశాడు. శ్రీమంతినీదేవి చంద్రగదుడు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుడి మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గంలో రాజ్యపాలన చేస్తున్నారు. శ్రీమంతినీదేవి తమ సోమవార వ్రత మహిమ వలనే ఐదోతనం కాపాడుకోగలిగినదని ప్రజలంతా కూడా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారు అని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి ఇంకా ఇలా పలికాడు. శివయ్య, నీవు కూడా ఈ వ్రతాన్ని చెయ్యి, నీకు సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని పలకగానే శివయ్య ఎంతో ఆనందం చెంది ఇలా అన్నాడు. ఓ మహాపురుష, ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి నాకు తెలియచేయండి అని కోరాడు. అందుకు బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పసాగాడు. సోమవారం రోజున ఉదయాన్నే లేచి స్నానాన్ని ఆచరించి గృహాన్ని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగంలో పీఠం మీద శివదేవుని పటముంచి ఆవు నెత్తితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపాన్ని వెలిగించి శివదేవుడికి టెంకాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి 3 రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ బెల్లం కానీ కలిపి నైవేద్యం పెట్టి శివదేవుడి వ్రతకథ చదివించి ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టండి, తాము కూడా కళ్ళకద్దుకొని సేవించాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు కలిగి మనసులో కోరికలు ఫలిస్తాయి అని ముసలి బ్రాహ్మణుడు చెప్పి అదృశ్యమయ్యాడు. కడు నిష్ఠతో వింటున్న శివయ్య బ్రాహ్మణుడే కనుక, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకు ఈ ఉపదేశం చేశాడని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా భార్యకు తెలియజేశాడు. అప్పుడు భార్యాభర్తలు
3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుడిని పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్టైశ్వర్యాలు కలిగాయి. కొన్నాళ్ళకి ధనగర్వంచే వ్రతం చేయడం మానేశారు. వెంటనే శివదేవుడికి కోపం వచ్చి వీరి గర్వం అణచాలి అని మళ్ళీ దరిద్రుడిగా చేశాడు. దరిద్ర దశలో ఉన్న శివదేయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్ళి యాచించగా, ఈవేళ మేము శివదేవుడి పూజ సోమవార వ్రతము చేసుకుంటున్నాము, ఇప్పుడు మేము భిక్ష వేయడానికి వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవార వ్రతాన్ని మర్చిపోయినందునే నాకు ఈ గతి పట్టింది, చాలా అపచారం చేశాము అనుకుంటూ ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేశాడు. ఆమె భర్త మాటను లెక్క చేయక మొండిగా మాట్లాడింది. ఇక గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుణ్ణి పూజించి కథ చెప్పుకోవడానికి భార్యను రమ్మని పిలిచాడు. ఆమె కథ కూడా వినను అని ఆమె చెప్పగానే ఆమె నేత్రాలు కనిపించకుండా పోయాయి. అప్పుడు భర్త అయిన శివయ్య ఇలా పలికాడు. ఓసి పిచ్చిదానా, శివదేవుడి పూజ మానావు, కథ కూడా విననన్నావు. నేను బిడవాడిని అయిపోయాను, నీవు అందురాలివి అయిపోయావు కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు. వెంటనే భార్య అలాగే చేసి స్నానాన్ని ఆచరించి సోమవార వ్రతాన్ని ఆచరించి ప్రసాదం కళ్ళకద్దుకొని సేవించింది. వెంటనే కన్నులు కనిపించాయి, పోయిన ఐశ్వర్యం కలిగినది. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటే ఆ గ్రామస్తులు కూడా శివదేవుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుడి పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖాలు, పరమందు మోక్షాన్ని పొందుతారు. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించాడు. సోమవార వ్రత కథ, ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక నగరంలో ఒక సంపన్న వ్యాపారి ఉండేవాడు. అతను అపారమైన సంపదను కలిగి ఉండేవాడు. అతడికి అన్ని సంపదలు ఉన్నా, సుఖాలు ఉన్నా కూడా కొడుకులు లేని కారణంగా ఎంతో విచారంగా ఉండేవాడు. కొడుకు పుట్టాలని ఆ సంపన్న వ్యాపారి క్రమం తప్పకుండా సోమవార వ్రతాన్ని ఆచరించేవాడు. అతను ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి అక్కడున్న శివ పార్వతులలో పూర్తి విశ్వాసంతో పూజించేవాడు. ఇక పార్వతీదేవి ఆ సంపన్నుని భక్తికి ఎంతో సంతోషించి మహాశివుడితో ఇలా పలుకుతుంది. స్వామి, ఈ సంపన్న వ్యాపారి మీకు నమ్మకమైన భక్తుడు. అతను క్రమం తప్పకుండా సోమవారం ఉపవాసం ఉంటాడు, సోమవార వ్రతాన్ని ఆచరిస్తాడు. కానీ అతనికి కొడుకులు లేరు. అతను ఎంతో భక్తి శ్రద్ధలతో సోమవార వ్రతాన్ని ఆచరిస్తున్నాడు కనుక అతని కోరిక తీర్చండి అని అడుగుతుంది. పార్వతీదేవి మాటలు విన్న పరమశివుడు ఇలా అంటాడు. పార్వతి, నీవు అన్న మాటలు అక్షరాల సత్యం. నీవు కోరినట్లు అతడికి వరాన్ని ప్రసాదిస్తున్నాను. అతడికి ఒక పుత్రుడు కలుగుతాడు, కానీ అతడు కొద్ది కాలం మాత్రమే జీవిస్తాడు అని పలకగానే ఇదంతా ధనిక వ్యాపారి వింటాడు. ఇదా పార్వతీ పరమేశ్వర్లు మాట్లాడుకోవడం. సోమవార వ్రత ఫలితం వలన వారి మాటలు ఈ ధనిక వ్యాపారికి వినబడతాయి. కాలక్రమేణా ఆ వ్యాపారి భార్య ఒక అందమైన కొడుకుకు జన్మనిస్తుంది. ఇక దీంతో ఆ ధనికుడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. అతను కొడుకు పుట్టినందుకు గాను గొప్ప ఆడంబరంగా అందరికీ తెలిసేలాగా పండుగలు జరుపుకుంటాడు. ఆ రోజు పేదలకు అన్నదానం, బట్టలు మరియు ధనాన్ని పంచిపెడతాడు. ఇక అక్కడికి వచ్చిన వారంతా అతని కుమారుడు నిండు నూరేళ్లు జీవించేలాగా ఆశీర్వదిస్తారు. కానీ తన కొడుకు 12 ఏళ్లకు మించి జీవించడని మృత్యుదేవతైన యముడు ఎవరిని విడిచిపెట్టడని తెలిసిన ఆ వ్యాపారి ఎంతో విచారంగా ఉంటాడు. ఇక ఈ పరిస్థితి తెలుసుకుని ఆ వ్యాపారి సోమవార వ్రతాన్ని మరింతగా చేయాలని నిర్ణయించుకుంటాడు. ఆ విధానంగా పూజలు చేసినా కూడా తన కొడుకు బతకడం కష్టమని తెలిసి కూడా వ్యాపారి పూజలు మాత్రం మానుకోడు. అలా బాలుడు పెద్దగాడవుతాడు. బాలుడికి 11 ఏళ్ల వయసు వచ్చింది. అలా 11 సంవత్సరాల వయసు
వ్యాపారి కుమారుడు చాలా తెలివైన మరియు పరిమితి చెందినట్లు కనిపిస్తాడు. ఇక ఇరుగు పొరుగువారు అందమైన అమ్మాయితో పెళ్లి చేయమని వ్యాపారికి సలహా ఇస్తారు. వ్యాపారి భార్య కూడా తన కుమారుడికి వివాహం చేయమని వ్యాపారిని కోరుతుంది. ఆమె దానికోసం పదే పదే పట్టుబడుతుంది. కానీ అల్పాయుష్కుడైన కొడుక్కి వివాహం ఏమిటి అని వ్యాపారి వివాహానికి అంగీకరించాడు. ఇక ఆ వ్యాపారి తన బావను పిలిచి ఇలా పలుకుతాడు. చూడు బావా, నా కొడుకును కాశీకి తీసుకువెళ్ళు. అతడికి మంచి చదువు నేర్పించు. ఆధ్యాత్మిక జ్ఞానం నా కొడుకుకు కలగాలి. నీకు ఎంత ధనం అవసరమో అంత తీసుకొని మీకు కాశీకి వెళ్ళండి. వెళ్ళే మార్గంలో మీరు ఎక్కడ ఆగితే అక్కడ భక్తి కార్యక్రమాలు, యాగాలు, అన్నదానాలు, బ్రాహ్మణులకు భోజనాలు పెట్టండి అని చెప్తాడు. ఇక ఆ వ్యాపారి కుమారుడు తన మేనమామతో కలిసి కాశీ యాత్ర ప్రారంభిస్తాడు. వారు ఆగిన దగ్గరలో అన్నదానాలు, యాగాలు, పేదలకు, బ్రాహ్మణులకు అన్నదానాలు చేసేవారు. వాళ్ళు బట్టలు లేని వారికి బట్టలు పంచిపెట్టేవారు. బ్రాహ్మణులకు అత్యంత ఉత్తమమైన భోజనాలను పెట్టేవారు. దక్షిణ కూడా సమర్పించేవారు. ఒకరోజు వ్యాపారి కొడుకు అలాగే మేనమామ ఒక రాజధాని వద్ద ఆగారు. ఆ రోజు రాజుగారి కుమార్తె వివాహం జరగాల్సి ఉంది. అప్పటికే పెళ్లి బృందం నగరానికి చేరుకుంది. కానీ పెళ్లి కొడుకు అంధుడు, అంటే ఒకే కన్ను ఉన్నందున వరుడు తరపు వాళ్ళు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అతని స్నానంలో అందమైన అబ్బాయి కోసం వరుడు తండ్రి వెతుకుతూ ఉన్నాడు. తన మేనమామతో కలిసి బస చేస్తున్న వ్యాపారి కుమారుణ్ణి వరుడి తండ్రి మనుషులు గుర్తించారు. పెళ్లి కొడుకు తండ్రి ధనవంతుడు. అతను బాలుడు మేనమామతో ఇలా పలికాడు. నా ప్రతిష్ట ప్రమాదంలో పడింది. నాకు ఒంటి కన్ను కొడుకు స్థానంలో అందమైన పెళ్లి కొడుకు నాకు కావాలి. మీవాడు రాజకుమార్తెను తాత్కాలిక వివాహం చేసుకోవాలి. దీనికి అంగీకరిస్తే నేను తగినంత ధనాన్ని మీకు ఇస్తాను. వివాహ వేడుకలు ముగిసిన వెంటనే మీ దారిన మీరు వెళ్ళిపోవాలి అని పలికాడు. ఇక మేనమామ తాత్కాలిక వివాహానికి అంగీకరించాడు. అలాగే తన మేనల్లుని ఒప్పించాడు. పెళ్లి ఊరేగింపులో తనపై కవాతితో అందమైన వారిని చూసిన వధువు తరపు వాళ్ళు ఎంతో గొప్పగా చెప్పుకున్నారు. వ్యాపారి కుమారుడు మరియు రాజకుమార్తె అగ్నిగుండం చుట్టూ తిరిగి వివాహం చేసుకున్నారు. వారు బయలుదేరే సమయంలో వ్యాపారి కొడుకు తన వధువు తనువాన్ని తీసుకొని దానిపై ఇలా రాశాడు. ఇప్పుడు మనం భార్యాభర్తలం. నేను రాజకొడుకును కాదు, నేను ఒక ధనిక వ్యాపారి కొడుకును. నేను ఆధ్యాత్మిక విద్య కోసం కాశీకి వెళ్తున్నాను. నీ నిజమైన వరుడు గుడ్డివాడు, అతడికి ఒక కన్ను లేదు అని రాశాడు. కండువాపై ఏదో సందేశం రాయడం రాజకుమార్తె గమనించింది. కానీ ఆ సమయంలో ఆ వేదాన్ని చదవలేకపోయింది. పెళ్లి బృందం బయలుదేరబోతున్నప్పుడు వధువు ఆ సందేశాన్ని చదివింది. అసలు విషయం తెలిసి కంగు తిన్నది. అప్పటికే ఆ వ్యాపారి కొడుకు వెళ్ళిపోయాడు. ఒంటి కన్ను పెళ్లి కొడుకుతో పాటు వీళ్ళేందుకు రాజకుమార్తె నిరాకరించింది. ఇక పెళ్లి బృందం వధువు లేకుండానే తిరిగి తమ రాజ్యానికి వెళ్ళిపోయింది. ఇక వ్యాపారి కొడుకు కాశీకి చేరుకొని ఆధ్యాత్మిక అధ్యయనానికి పూర్తిగా అంకితమయ్యాడు. అతని మేనమామ శివుడి పేరు మీద భక్తి కార్యక్రమాలు ఏర్పాటు చేసి తన సోదరి కుమారుడి శ్రేయస్సు కోసం ప్రతిరోజు విరాళాలు ఇచ్చేవారు. ఇలా ఉండగా అతడికి 12 ఏళ్ళు వచ్చాయి. 12వ సంవత్సరం రోజున వ్యాపారి కుమారుడికి ఛాతీలో నొప్పి పుట్టింది. అతని మేనమామ అతని దినచర్య ప్రకారం దానాలు, విరాళాలు ఇచ్చి గదిలోకి వెళ్ళి చూడగా బాలుడు శవమై కనిపించాడు. అది చూసిన మేనమామ శోకంతో ఏడ్చాడు. కానీ బ్రాహ్మణుడు శవ ఇంట్లో భోజనం చేయగలరు కాబట్టి తాను బయటపడితే అన్నదానం వృధా అవుతుందని మౌనంగా ఉండి అన్నదానాన్ని జరిపించాడు. ఇక అన్నదానం అయిపోయాక అందరూ వెళ్ళిపోయాక బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టాడు. చాలామంది ఆయన చుట్టూ చేరారు. అదృష్టం కొద్దీ శివుడు, పార్వతీదేవి కూడా ఆ ఇంటి బయటగా వెళుతున్నారు. ఆ రోదన విని పార్వతి యొక్క మనసు కరిగిపోయింది. ఆమె శివుడితో ఇలా పలుకుతుంది. స్వామి,
యముణ్ణి ఆ బాలుడి ప్రాణాలను తిరిగి ఇవ్వమని అడగండి. యముడు ఎప్పుడు మీ ఆజ్ఞపైనే నడుస్తాడు కదా. దయచేసి ఆ బాలుడిని రక్షించండి. మీరు సమస్త ప్రాణులకు రక్షకుడు అని పార్వతీదేవి వేడుకుంది. పార్వతీదేవి మాటలు విన్న శివుడు తన కుటుంబానికి తన పట్ల ఉన్న భక్తి కారణంగా ఆ బాలుడిని బ్రతికించడానికి అంగీకరిస్తాడు. అలా మహాశివుడు పవిత్ర గంగా నదిలో ప్రవహించే నీటిని చేతిలో తీసుకొని హృదయంపై చల్లుతాడు. అలా గంగానది యొక్క నీళ్లు చల్లగానే ఆ బాలుడు నిద్రలో నుంచి లేచినట్టుగా లేచి కూర్చుంటాడు. దీంతో మేనమామ ఎంతో సంతోషిస్తాడు. ఇక ధనికుడి కుమారుడు ఆధ్యాత్మిక విద్య ముగిశాక ఇంటికి తిరిగి ప్రయాణం కడతాడు. అలా మేనమామ మేనల్లుడు కలిసి తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆవిడ దగ్గరల్లా అన్నదానాలు, వస్త్రదానాలు, యాగాలు చేస్తారు. అలా వారు అబ్బాయి వివాహం చేసుకున్న నగరానికి చేరుకుంటారు. ఇలా ఆ దేశపు రాజు దూరాన్ని వెంటనే ఆ బాలుని గుర్తిస్తారు. ఇక రాజు ఆ బాలుని తన రాజ్యానికి తీసుకుపోయి ఒక శుభదినాన తన కుమార్తెను అతని వెంట పంపిస్తాడు. ఎంతో ధనాన్ని కూడా ఇస్తాడు. ఇక వ్యాపారి కుమారుడు తన వధువుతో సహా తన నగరానికి చేరుకుంటాడు. కొడుకు చనిపోతే ఆత్మహత్య చేసుకోవాలని భవనంపైకి ఎక్కుతారు వ్యాపార దంపతులు. తర్వాత తల్లిదండ్రులు జరిగిందంతా కూడా తన కుమారుడి ద్వారా తెలుసుకొని తన కుమారుడిని బ్రతికించినందుకు మహాశివుని పరిపరి విధాలుగా స్తుతిస్తారు. ఇక అదే రోజు రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కలలో కనిపించి ఇలా పలుకుతాడు. సోమవారం నాడు నీవు చేసిన వ్రతానికి ఫలితమే ఇది. అందుకే నీ కుమారుణ్ణి నిండు నూరేళ్లు బ్రతికేలాగా వరాన్ని ప్రసాదించాను అని పలుకుతాడు మహాశివుడు. దీంతో వ్యాపారి ఎంతో సంతోషిస్తాడు. అలా వారు కలకాలం ఆనందంగా జీవిస్తారు. ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ కథను ఎవరైతే ఈరోజు వింటారో, లేక చదువుతారో, లేక చెప్తారో, లేక వినిపిస్తారో వారి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇక వారింట్లో అన్ని శుభాలే కలుగుతాయి. మహాశివుడి విశేషతను తెలిపే మరొక కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం ఉండేది. ఆ పేద దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉండాడు. వాడి కుటుంబం జరుగుబాటు కూడా చాలా దుర్బలంగా ఉండడం వలన పెద్దవాళ్ళైన 2 కుమార్తెలు అడవికి వెళ్ళి కట్టెలు ఏరుకొని వచ్చి వాటి గ్రామంలో అమ్మి కుటుంబ పోషణ కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకనాడు ఆ అక్క చెల్లెలు పుల్లలు ఏరుకొని గ్రామానికి వస్తూ ఉండగా పొలిమేరలోని ఒక ఇంట్లో ఏదో ఒక పూజ చేయడం చూసి ప్రసాదం తెచ్చుకోవాలని అక్కడికి వెళ్తారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలను చూసి ముచ్చటపడి ఆ అమ్మాయిలిద్దరూ పూజ గురించి చేసే విధానం గురించి ఇంటి యజమాని అడిగి తెలుసుకుంటారు. ఇక ప్రసాదం తీసుకొని ఇంటికి వెళుతున్న వాళ్ళకి ఆ పూజ తాము కూడా చేసుకోవాలని ఆశ కలుగుతుంది. ఒక చెట్టు మొదట తమ గంపను దింపి అక్కడ శుభ్రం చేసి మర్రి ఆకులు, మర్రి పళ్ళు, పత్రి పోగు చేసుకొని వచ్చి నువ్వే మా దేవుడివి అని అక్కడ గల ఒక రాతిని ఆ చెట్టు మొదట్లో పెట్టి పూజ చేసుకొని స్వామి ఇవే తమ్మలపాకులు, ఇవే వక్కలు, ఇవే పళ్ళు అని మర్రి ఆకులను, మర్రి పళ్ళను, మర్రి ఊడలను పెడతారు. ఇవే తోరాలు అనుకోమని మర్రి ఊడలను స్వామి ముందు పెట్టి భక్తితో పూజ చేస్తారు ఆ అక్క చెల్లెలు. తర్వాత వారు ఇంటికి బయలుదేరుతూ తమ తమ గంపలను నెత్తిన ఎత్తుకుపోగా వాటిలోని పుల్లలన్నిటినీ కూడా బంగారు పుల్లలుగా మారిపోతాయి. వారు ఆనందంతో ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు జరిగిందంతా కూడా చెప్తారు. ఆ పుల్లలు అమ్ముకొని శ్రీమంతులు అయిపోతారు. శ్రీరి సంపదలు పెరిగిన ఆ సుందరాంగులను తూర్పు నుంచి ఒక మహారాజు వచ్చి పెద్దామెను, పడమర నుంచి ఒక మహారాజు వచ్చి చిన్నామను వివాహం చేసుకుంటాడు. ఆ అక్క చెల్లెలిద్దరూ వారి వారి రాజ్యాలకు వెళుతూ భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ నోము నోచుకోమని చెప్పి వెళ్తారు. వారిద్దరూ ఆ ప్రకారం తమ రాజ్యాలలోనే నోము నోచుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. ఇక కుమారుడు పెరిగి పెద్దవాడవుతాడు. ఇక తల్లి కార్తీక నోమును భారీగా చేయాలని సంకల్పం చేసుకుంటుంది.
ఇక పాత తోరాలు తీసి పెరట్లో కాకరపాదు మీద విసిరేస్తుంది. వాటి స్థానంలో బంగారు తోరాలు చేయిస్తుంది. నవకాయ పిండి వంటలతో గారెలు, బూరెలు వీటితో భోజనాలు ఏర్పాటు చేస్తుంది. ఇక గ్రామస్తులంతా కూడా తల్లి కొడుకులను ప్రశంసిస్తారు. ఇక తోరాన్ని ఎప్పుడైతే ఆమె కాకరపాదు మీద విసిరేసిందో అప్పటి నుంచి ఆ మహాశివుడి కన్నా మందలిస్తుంది. ఏడాదికి వారి సిరి సంపదలు తొలగి పేదరికం దాపరిస్తుంది. తినడానికి తిండి లేని దుస్థితి కలుగుతుంది. ఏ పని చేయాలన్నా జరగకపోగా కష్టాలు ఎదురవుతాయి. ఆ తోరం ఎప్పుడైతే కాకరపాదు మీదకు విసిరేసిందో ఆ కాకరకాయల్లో బంగారం నిండుకుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళు అది గ్రహించరు. ఒకసారి తల్లి పెరట్లో ఈరగ కాసిన కాకరపాదును చూసి కొన్ని కాయలు కోసి కొడుక్కు ఇచ్చి అంగడికి వెళ్ళి చారెడు నూకలు, పప్పు, ఉప్పు తీసుకురమ్మని పంపిస్తుంది. కొడుకు అవి తీసుకొని వెళ్ళి షావుకారు ముందు నిలుచుంటాడు. ఎంతసేపటికి ఆ షావుకారు కొడుకును చూడడు. తర్వాత షావుకారు అతన్ని చూసి ఏమిటి తీసుకొచ్చావు అని ప్రశ్నిస్తాడు. దానికి కొడుకు ఇలా పలుకుతాడు, అయ్యా, ఈ కాకరకాయలు తీసుకొని బియ్యం ఇప్పించండి, మీ పేరు చెప్పుకొని ఈ పూటకు ఇంత గంజి తాగుతాము అని పలుకుతాడు. దానికి షావుకారు ఇలా అంటాడు, అలానా, మీరు దారపోయడానికి మాకు ఊరికే వచ్చిన సిరి సంపదలు ఏమీ లేవు, వెళ్ళిపో అని కసురుకుంటాడు. కానీ ఆ బాలుడు బతిమాల అడగగానే ఇక ఇతను వదిలేలా లేడు అని చెప్పి దోశలు, బియ్యము, పప్పు ఇప్పించి పంపిస్తాడు షావుకారు. ఆ పూటకు వారు ఆకలి తీర్చుకొని మరుసటి రోజు మరికొన్ని కాయలు కోసి మరో అంగడికి వెళ్ళి అమ్ముకొని రమ్మని పంపిస్తుంది తల్లి. దాంతో కొడుకు ఆ కాకరకాయలు పట్టుకొని అంగడి వీధికి వెళుతున్నప్పుడు షావుకారు అతన్ని ఆపి, ఏమి కావాలి అంటే అవి ఇస్తాను, రోజు కాకరకాయలను నాకే ఇవ్వాలని చెప్పి బియ్యం ఇచ్చి పంపిస్తాడు. ఆ షావుకారుకు ఎందుకు అలా దయ కలిగింది అంటే ముందు రోజు తను తీసుకున్న కాకరకాయలు కూర చేసే నిమిత్తం వాటిని కొయ్యగానే వాటిలో నుండి బంగారు ముద్దలు రాలిపడతాయి. ఆ కాకరకాయలు మరెవరికి దక్కకూడదని ఆ షావుకారు ఎంత ఇవ్వడానికైనా సిద్ధపడతాడు. అలా రోజులు కుర్రవాడి దగ్గర కాకరకాయలు కొంటూ ఉండేవాడు షావుకారి. ఇలా ఉండగా కొన్ని రోజులకు ఆ చెట్టుకున్న కాకరకాయలు అయిపోయాయి. ఆ షావుకారు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం మానేశాడు. ఇక చేసేది లేక తల్లి తన కుమారుని తూర్పున ఉన్న పెద్ద అక్క దగ్గరకు పంపుతుంది. మన కష్టసుఖాలు ఆమెకు చెప్పి ఏమైనా సహాయాన్ని అడగమంటుంది. దాంతో కొడుకు అక్కగారింటికి చేరుకుంటాడు. నౌకర్లు లోపలికి వెళ్ళనివ్వకపోతే అక్కడే ఉండగా తల ఆరబోసుకోవడానికి మేడ మీదకు వచ్చిన అక్కగారు తమ్ముడిని చూసి లోపలికి తీసుకొస్తుంది. అక్కగారికి ఇంటి పరిస్థితులన్నీ కూడా తెలియజేస్తాడు తమ్ముడు. దాంతో అక్కగారు ఒక గుమ్మడికాయను దుర్పించి అందులో వరహాలు పోసి తమ్ముడి చేతికి ఇచ్చి దానిని అమ్మకు ఇవ్వవలసిందిగా చెప్పి పంపుతుంది. అలా తిరిగి వస్తూ తమ్ముడు అక్కగారి ఇచ్చిన సద్ది తినాలని ఆ గుమ్మడికాయల నేల మీద పెట్టి చద్దన్నం తింటూ ఉంటాడు. అంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద గద్ద వచ్చి ఆ గుమ్మడికాయలు తన్నుకుపోతుంది. చేసేది లేక ఉత్తి చేతులతో ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక పడమర ఉన్న చిన్న అక్కగారింటికి వద్దకు వెళ్తాడు తమ్ముడు. అక్కడ చిన్నక్క నౌకరి వాళ్ళదల్లా తమ్ముడు రాకను చూసి బయటకు వచ్చి తమ్ముడిని లోపలికి తీసుకొని వెళ్తుంది. కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటుంది. వెంటనే ఆమె ఒక చెప్పుల జతలో వరహాలు పెట్టి కుట్టించి దాన్ని ఎక్కడా విడవక తిన్నగా ఇంటికి వెళ్ళమని చెప్పి పంపుతుంది. ఆ అక్క ఏమీ ఇవ్వలేదు, ఈ అక్క ఏమీ ఇవ్వలేదు అని బాధపడుతూ ఇంటికి బయలుదేరతాడు కొడుకు. ఎండ తీవ్రతకు అతనికి బాగా దాహం వేస్తుంది. వెంటనే అతను కొంచెం ముఖం కడుక్కొని మంచినీళ్ళు తాగాలని నిర్ణయించుకుంటాడు. అక్కగారు ఆ చెప్పుల జతను ఎక్కడా విడవవద్దని చెప్పడం వలన చెప్పులతోటే చెరువులోకి దిగుతాడు అతను. కానీ ఆ బురదలో చెప్పులు కూరుకుపోయి ఎంత వెతికినా కూడా దొరకవు. ఈ సంగతంతా చెప్పి పెద్దక్క గారిని సహాయం అడగాలని తిరిగి ఆమె వద్దకు వెళ్తాడు తమ్ముడు. అది కార్తీక మాసం అవ్వడం వలన నోము నోచుకుంటుంది
పెద్దక్కగారు. తమ్ముడు ఇంటికి రాగానే తమ్ముడు జరిగిందంతా కూడా చెప్పగానే ఆ నోమును కూడా అతని చేతు నోయిస్తుంది. ఆడంబరం కాదు ముఖ్యం, భక్తే ముఖ్యమని చెప్పి ఇంటికి వెళ్ళి తన తల్లిని కూడా నోము నోయించేలాగా చేయమని తమ్ముడికి చెప్పి కొంత ధనాన్ని ఇచ్చి పంపుతుంది. అలా తమ్ముడు నోము తన పెద్దక్క గారి ఇంట్లో నోచుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా గుమ్మడికాయ పండు అలాగే తాను ఇంతకు ముందు విడిచిపెట్టిన చెప్పులు కూడా కనిపిస్తాయి. వెంటనే అతను ఎంతో సంతోషంతో ఆ రెండింటిని తీసుకొని తన ఇంటికి చేరుకొని తల్లికి జరిగిందంతా కూడా చెప్పి భక్తి శ్రద్ధలతో నోములు నోచుకునేలా చేస్తాడు. వెంటనే వారు చెప్పుల జతలు కూడా బంగారు నాణాలు చూస్తారు. అలాగే గుమ్మడికాయలో ఉన్న నాణాలు కూడా చూస్తారు. అలా వారు క్రమంగా తిరిగి ఊపందుకొని తిరిగి పూర్వ వైభవంతో జీవిస్తారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.